ఎంతో ఏడ్చుకుంటూ మొక్కిననప్పుడు ఆ తల్లి కరుణించి కాపాడింది. హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ పూజిత. విజయవాడకైతే వెళ్తున్నాం మేమీరోజు. తన్వి పాప అప్పుడు 3 మంత్స్ గూడా లేదు. అప్పుడు ఒక హెల్త్ ఇష్యూ అన్నమాట మా ఇంట్లో ఒకరికి. అదంతా డీటెయిల్‌గా నేను చెప్పను. ఎవరికి ఏంటిదని ఎవరు అడగకండి. ఎందుకంటే అది తలుచుకోవడానికి గూడా నాకు ఇబ్బందిగా ఉంది ఇప్పుడు. ఆ పరిస్థితిలో నేను మొక్కని దేవుడు లేడు. అండ్ అన్ని మొక్కులు తీరిపోయినాయి. ఒక విజయవాడ దుర్గమ్మ తల్లి మొక్కు మాత్రం అట్లనే ఉంది అన్నమాట. ఇప్పటికి 15 మంత్స్ అయిపోయింది. అందుకోసమని జెప్పేసి వెళ్ళేసొద్దామని ఎళ్తున్నాము. ఇప్పుడు విజయవాడ మార్నింగ్ టైమ్‌లో స్టార్ట్ అయినామనమాట. ఎళ్ళేటప్పుడే స్టేషన్ దగ్గర టిఫిన్ చేసి ఎక్కాము ట్రైన్ అయితే. సో, మొత్తానికి తన్వి పాప ట్రైన్ ఎక్కే టైంలోనే పడుకుంది. టికెట్స్ అయితే 1 వీక్ ముందే బుక్ చేసినామన్నమాట. రిజర్వేషన్‌లో వెళ్ళాము. పిల్లలున్నారు కాబట్టి ఖచ్చితంగా ఉండాల్సిందే సీట్స్ లేకపోతే ఇబ్బందయిపోతది. అంత లాంగ్ అంటే. మార్నింగ్ 9:00 ఎక్కితే మనం అక్కడికెళ్ళేసరికి ఒక 1:30 అయిపోయిందన్నమాట. అంటే అంత లాంగ్ ఉంటది కాబట్టి ఖచ్చితంగా రిజర్వేషన్ చేసుకొనే వెళ్ళాల్సొచ్చింది. అండ్ ఈవినింగ్ వచ్చేటప్పుడు స్లీపర్ బెడ్స్ అయితే తీసుకున్నాము. ఎందుకంటే నైట్ అది వచ్చేది 11 తర్వాత వచ్చినాము. కాకపోతే ముందు గూడా ఉంటాయి. 2 ట్రైన్స్ ఉన్నట్టున్నాయి. ఒకసారి చెక్ చేయండి మీరు గూడా ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే. కాకపోతే అది అంత తొందరగా మనం హడావిడిగా దర్శనం చేసుకొని కొంచెం తృప్తి గూడా లేకుండా అంత స్పీడ్‌గా రావడం ఎందుకు అని జెప్పేసి మేము లాస్ట్ ట్రైన్ అయితే బుక్ చేసుకున్నాం అన్నమాట. సో, ముందే బుక్ చేసుకున్నాం. కాకపోతే ఉగాది ముందు గూడా ఉన్నాయి. కానీ కొత్త సంవత్సరంలోనే వెళ్ళాలి అని జెప్పేసి ఉగాది తర్వాత రోజే అన్నమాట. 19థ్ తారీఖు ఉగాది అయితే నెక్స్ట్ డే 20కి మేము వెళ్ళినాము. తర్వాత 25 తర్వాత గూడా ఉన్నాయి. కానీ ముందు మధ్యలో సీట్స్ అయితే ఏవి లేవు. 25 లోపల వరకి ఎక్కడ గూడా సీట్స్ లేవన్నమాట. అందుకోసమనే అప్పుడు రిజర్వ్ చేయలేదు. 20కి రిజర్వేషన్ చేపించుకున్నాం. అండ్ 20కే వెళ్ళినాము. మళ్ళీ అప్పటికి మళ్ళీ 30 లోపు అంటే నాకు కొంచెం అసైన్‌మెంట్స్, అడ్మిషన్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. అందుకే ఇదైతే ఫస్ట్ ప్రయాణం వాయిదా ఏసుకోవద్దని జెప్పేసి ఆల్రెడీ 16 మంత్స్, 15 మంత్స్ దాటిపోయింది కాబట్టి వెళ్ళేసొచ్చినాము. ట్రైన్ జర్నీ చేసిన తర్వాతకి పిల్లలు గూడా ఫుల్ అలసిపోయిల్లు. మొత్తానికి ఎలాగో అలా కృష్ణానది దగ్గరికొచ్చినాం గదా అని జెప్పేసి నేను నెత్తి మీదనే నీళ్ళు జల్లుకున్నాను. డ్రెసెస్ ఏం తీసుకొచ్చుకోలేదు. లేదంటే కనీసం ఒక 3 సార్లైనా మునిగి లేవాలంట కృష్ణానదిలో. అందుకోసం అని జెప్పేసి కొన్ని నీళ్ళైతే చల్లుకున్నాను నెత్తి మీద. ఇక్కడ ఫ్రీ బస్ చూషిల్లు గదా! ఈ ఫ్రీ బస్‌లోనే మనకి కొండ మీద వరకు తీసుకెళ్తారు. అక్కడ కొండ మీద నుండి గూడా డైరెక్ట్ స్టేషన్‌కి వెళ్ళేటివి ఉంటాయంట. అలాగే బస్ స్టాప్‌కి గూడా ఉంటాయంట. కానీ అంత టైం అయితే లేదు మాకు మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు. అందుకోసం అని జెప్పి ఫస్ట్ అయితే కొండ కింది వరకు వెళ్ళినాము. దుర్గమ్మ తల్లి దర్శనం అయిపోయిన తర్వాతకి ఒక 3 ఫ్లోర్స్ కిందికి దిగితే అన్నదానం అయితే చేస్తారన్నమాట అక్కడ. అన్నదానంలో పార్టిసిపేట్ చేసినాం మేము గూడా. అండ్ అక్కడ అన్నదానంకి మేము గూడా విరాళం అయితే ఇచ్చేసి వచ్చినామన్నమాట. అండ్ ఇంకొక విషయం అన్నదానం అయిపోయిన తర్వాతకి డైరెక్ట్ కిందికి గూడా రావచ్చు. అంటే కిందికంటే మీరు డైరెక్ట్ బస్ ఎక్కే దగ్గరికి వెళ్ళిపోతారు. ఆ లిఫ్ట్‌లో అయితే వెళ్ళొచ్చన్నమాట. కాకపోతే అన్నదానం ఉన్న ఏదైతే ఫ్లోర్ ఉందో ఆ ఫ్లోర్ నుండి ఒక ఫ్లోర్ కిందికి దిగిన తర్వాతకి ఉంటది లిఫ్ట్. షాపింగ్ చేసుకోవాలి అనుకుంటే మీరు అన్నదానం కోసం అని జెప్పేసి కిందికి దిగేటప్పుడే 3rd ఫ్లోర్‌లో అయితే షాపింగ్‌కి సంబంధించి అన్నీ గూడా ఉంటాయి. నేను మాత్రం తర్వాత వస్తా అని జెప్పేసి వెళ్ళినాను గానీ అసలు వీలు గాలేదు మొత్తానికి. కానీ నేను అమ్మవారి సన్నిధిలోనే ఈ ఫోటో అయితే తీసుకున్నాను. ఫోటో అండ్ కుంకుమ అక్కడే అమ్ముతున్నారు. గుడిలో దేవత ఎట్లా దర్శనం ఇస్తదో ఈ ఫోటోలో సేమ్ అలాగే ఉంది. అందుకే తీసుకొచ్చేసుకున్నాను.